హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఈరోజు మన కొత్త వీడియో ఏంటంటే కొమరెల్లి వెళ్తున్నాం. అదే వీడియో. నేను వీడియోలో వాయిస్ కరెక్ట్ వినిపిస్తలేదు, అందుకే నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. చాలా రోజుల తర్వాత ఇటు కొమరెల్లికి రావడం జరిగింది. ఇక ముందుకు పోకుంటూ ఏమేమి ఉన్నాయో వీడియోలో అప్డేట్ ఇస్తా. వాయిస్ ఓవర్ కరెక్ట్ రాలేదు, అందుకే వాయిస్ ఓవర్ ఇస్తున్నా. లొకేషన్ మాత్రం హైలైట్ ఉంది, చాలా హ్యాపీగా కూడా ఉంది. ఎందుకంటే చాలా రోజుల తర్వాత ఈరోజు కొమరెల్లి మల్లన్న టెంపుల్కి వెళ్ళాము బండి మీద. ఈ లొకేషన్స్ అన్నీ చూసుకుంటూ వీడియో తీసుకుంటూ వెళ్తాము. ఇక పక్క నుంచి పోతప్పుడు ఒంటరిగా కొంతమంది ఆగమాగం ఊరుకుంటూ పోయేవాళ్ళు. అవి చూసుకుంటూ మా వాళ్ళు నవ్వుతున్నారు. నేను కూడా అదే ముచ్చట మాట్లాడుకుంటూ ముందుకు కొనసాగుతూనే ఉన్నాను. కానీ లొకేషన్స్ మాత్రం హైలైట్ ఉంది. చాలా రోజుల తర్వాత నేను మనసు ప్రశాంతంగా ఉంది, అందుకే మాట్లాడుకుంటూ వెళ్తున్నాము. చాలా రోజుల తర్వాత కొమరెల్లికి వెళ్ళడం చాలా హ్యాపీగా ఉంది. మనసు ప్రశాంతంగా ఉండాలంటే టెంపుల్కి పోతేనే మనసు ప్రశాంతంగా ఉంటుంది, లేకపోతే ఇక నార్మల్గానే ఉంటుంది. కానీ చాలా రోజుల తర్వాత ఇట్లా బండి మీద ట్రావెల్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. కానీ లొకేషన్స్ పొలాల మధ్యలో అలా వెళ్తుంటే ఆ ఫీల్ వేరే. ఇక మన అనుకునేటోళ్ళు మనం ఎన్నుకుంటే చాలా హ్యాపీగా ఉంటుంది. ఇక ముందుకు పోకుండా వీడియోలు తీస్తూనే ఉంటున్నా, వాయిస్ ఓవర్ ఇస్తున్నా. ఎందుకంటే ఆ సౌండ్కు బండి మీద పోతున్నాం కాబట్టి మొత్తం సౌండ్ కరెక్ట్ వినిపిస్తలేదు, అందుకే వాయిస్ ఓవర్ ఇస్తున్నా. ఇక ముందు ఎట్లుంటుంది ఏందనేది నేను చాలా రోజుల తర్వాత పోయినా. చిన్నప్పుడు పోయినా కానీ మళ్ళీ పెద్ద అయినాక పోవడం ఇదే ఫస్ట్ టైం. అది ఇక బండి మీద. ఇక చిన్నప్పుడు అంటే అందరూ వాళ్ళతో వీళ్ళతో పోతాం, కానీ ఇప్పుడు మన ఓన్గా మన బండి మీద మనం పోతే ఆ ఫీలే వేరే ఉంటుంది ఫ్రెండ్స్. ట్రై చేయండి మీరు కూడా. డేటా ఎంటర్ అయినాం. గుడి స్టార్ట్ అవుతుంది. ఇంకొంచెం ముందుకు పోతే గుడి స్టార్ట్ అవుతుంది. ఇది గుడి కమాన్. చూసుకుంటూ వెళ్తూనే ఉన్నాం. టెంపుల్ కట్టినాయి. ఇక చిన్నప్పటికి ఇప్పటికీ చాలా మారిపోయింది. చిన్నప్పుడు ఇట్లాంటి టెంపుల్ కట్టలేదు, ఇప్పుడు కొత్తగా కట్టారు కావచ్చు. ఇక మనకు తెలియదు, చాలా రోజుల తర్వాత వచ్చాం కాబట్టి ఇక మనం వెళ్తూనే ఉంటాం. అదే మా వాళ్ళని అడుగుతున్నా, ఏంటి ఇటేనా అంటే ఇటే అంటుంది. ముందుకు సాగుతూనే ఉన్నాం. ఇక వీడియో ఏముంది ఏందని చూసుకుంటూ వెళ్తూనే ఉన్నాం. ఇట అట అంటుంటే ఇటే అని కార్ పార్కింగ్ అటు ఉంటుందంట. ఇక ఇటు సైడు పోరాదు అంటే కొంచెం ముందు నుంచి పోదామని ఇక వెళ్తూనే ఉన్నాం. బండి పార్క్ చేసి తర్వాత అప్డేట్ మొత్తం బండి పార్క్ చేస్తాం. ఇప్పుడే పూజ బాగా అయింది, దర్శనం. ఇక బయటకు వచ్చినాం. ఇక మన బండి ఆడుంది.
దర్శనం మాత్రం సూపర్ అయింది. ఇక ఇంటికి వెళ్తున్నాం. ఇక పోతప్పుడు కూడా చిన్న వీడియో తీసుకుంటూ వెళ్తాం. హ్యాపీగా ఉన్నప్పుడే కదా వీడియోలు తీసుకుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకైతే. చాలా రోజుల తర్వాత వీడియోలు చేస్తున్నా, ఫుల్ వీడియో. సబ్స్క్రైబర్స్ కూడా వచ్చారు, కానీ ఇక వాచింగ్ అవరే వస్తలేదు. లాంగ్ వీడియోలు పెట్టాలంటారు, లాంగ్ వీడియోలు పెడితేనేమో కొంతమంది చూస్తారు, కొంతమంది చూడరు. ఇక వీడియోలు చేస్తూనే ఉంటాం. ఇప్పుడు ఇక కొత్త కొత్త వీడియోలు వస్తూనే ఉంటాయి. వీడియో తీయొచ్చు, కానీ దానికి వాయిస్ ఓవర్ ఇవ్వడం మాత్రం చాలా కష్టం. ఎందుకంటే అప్పుడు మాట్లాడే అన్నీ వీడియోలో తెలియదు. మీకు వాయిస్ ఓవర్ ఇచ్చి చెప్తేనే తెలుస్తుంది. అక్కడ ఏమైంది, ఇక్కడ ఏమైంది, ఎట్లా వెళ్ళాం, అక్కడ ఏం జరిగింది ఏందనేది ఆ వీడియోలో మాట్లాడి చెప్దామంటే కరెక్ట్ వాయిస్ వినబడతలేదు. అందుకే నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నా. మై ఛానల్ నేమ్ ఈజ్ వామి డ్రీమ్ డిఎస్ ఛానల్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అని చెప్పుకుంటే మాట్లాడుకుంటూ వస్తుంది. పెయింటింగ్స్ బాగున్నాయి. వీడియో తీసుకుని ముందుకు సాగుతాను. పోతూనే ఉన్నాం. వీడియో మాత్రం మా మేడం ఈ రోజుకి ఇదే ముచ్చట. ఇక మళ్ళీ టెంపుల్కి పోయిన వీడియో ముందు వస్తుంది, చూసి సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. రైట్.